మోయినాబాద్ ఫామ్ హౌస్ మర్డర్ మిస్టరీని ఛేదించేందుకైతే స్వతంత్ర బృందం ఇప్పుడు మోయినాబాద్ ఫామ్ హౌస్కి అయితే వెళ్ళనుంది. మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. పార్టీలు చేసుకునే ఫామ్ హౌస్ వద్ద ఎందుకని మర్డర్స్ జరుగుతున్నాయి? మిస్టరీ ఏంటి? అసలు ఏం జరుగుతుంది? అధికారుల పనితీరు గురించి తెలుసుకునేందుకైతే మనం ఇప్పుడు మోయినాబాద్ ఫామ్ హౌస్కి వెళ్తున్నాం. మోయినాబాద్ ఫామ్ హౌస్ దగ్గర అసలు ఏం జరుగుతుంది? ఇన్ని మర్డర్స్కు కారణాలేంటి? కేవలం ఆ ప్లేస్లోనే ప్రతిసారి శిథిలాలు దొరకడానికి గల కారణాలు ఏంటి అనే విషయం మనం తెలుసుకోవడానికైతే ఇప్పుడు మోయినాబాద్ వెళ్తున్నాం. ఆల్రెడీ మ్యాప్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. దాదాపుగా 33 కిలోమీటర్ల దూరం, అంతేకాకుండా 55 నిమిషాల సమయం అయితే పడుతుంది. ఈ సమయంలో మనం అక్కడికి చేరుకొనున్నాము. సో చేరుకున్న తర్వాత ఏ విధంగా ఉంది, అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారు, అధికారుల పనితీరు ఏ విధంగా ఉందో పూర్తి వివరాలు మినిట్ టు మినిట్ అప్డేట్ వరకు మీకు అన్ని విషయాలు కూడా మీ స్వతంత్రాలో ఇప్పుడు మీ ముందుండబోతున్నాయి. ఫైనల్లీ మనం మోయినాబాద్కి అయితే వచ్చేసాం. మీకు అక్కడ చూడొచ్చు, దాదాపుగా 50 మీటర్ల దూరంలోనైతే మెయిన్ రోడ్ కనిపిస్తుంది. అది కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న రోడ్డు. అంతేకాకుండా దీని పక్కనే ఇంకో ఫామ్ హౌస్ కూడా కనిపిస్తుంది మీకు. ఫామ్ హౌస్ గేట్ కావచ్చు, ఇదంతా కూడా ఒక దారి. కానీ ఇటువైపు ఎవరైనా వస్తారు, జస్ట్ పార్టీలు చేసుకోవడం కావచ్చు, నార్మల్గా మందు తాగడం, ఇట్లాంటి వ్యవహారాలన్నీ ఇక్కడ జరుగుతున్నట్టుగానైతే మనకు క్లియర్గా కనిపిస్తుంది. అంటే నార్మల్గా ఎవరైనా పార్టీలు చేసుకోవడానికి చిన్నగా ఈ ఫామ్ హౌస్లలో కాకుండా ఈ ఫ్రెండ్స్తో కలిసి సరదాగా వచ్చి మందులు తాగడం కావచ్చు, లేదా పార్టీ చేసుకోవడం కావచ్చు, ఈ ఏరియాలో జరుగుతుందనే విషయం క్లియర్ అర్థమవుతుంది. ఈ పక్కనే మనకు ఒక గేట్ అనేది కనిపిస్తుంది. ఇది ఒక ఫామ్ హౌస్ అండ్ దాని పక్కనే ఒక పెద్ద మర్రి చెట్టు కూడా ఉంది. అక్కడే ప్రొడ్యూసర్, డైరెక్టర్ దాసరి నారాయణ గారి యొక్క సమాధులు కూడా ఉన్నాయి. వాళ్ళ వైఫ్వి, ఆయనవి, ఇద్దరివి సమాధులు అక్కడ కనిపిస్తాయి మనకు. జస్ట్ ఈ ఫామ్ హౌస్ గోడకు ఆనుకొని, ఈ ఏదైతే మీకు గేట్ కనిపిస్తుందో ఈ గేటుకు ఆనుకొని క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఏదైతే మీకు ఇక్కడ చిన్న కాలువలాగా కనిపిస్తుందో ఈ రూట్లోనే ఈ యొక్క హత్యలు అనేటివి జరిగాయి. ఇప్పుడు మేము ఆ లోపలికి వెళ్ళి ఎక్కడైతే ఆ యొక్క మృతదేహాలను అధికారులు వెలికి తీశారో అక్కడికి మనం వెళ్తున్నాం. మీకు లోపలికి వెళ్ళి పూర్తిగా చూపించే ప్రయత్నం నేను చేస్తాను. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడికి ఎవరైనా వస్తారు అర్ధరాత్రి టైంలో పార్టీ చేసుకొని వెళ్ళిపోవడం మాత్రమే జరుగుతుంది. కానీ ఇలాంటి మర్డర్స్ చేస్తారు, ఇక్కడ ఇంకేదో జరుగుతుంది అని చెప్పడానికి కానీ దాన్ని అధికారులకు వాళ్ళు వచ్చి అరే ఇక్కడ ఏదో జరుగుతుంది అని చూసే ప్రయత్నం కూడా చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది పూర్తిగా అటవీ ప్రాంతం. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది యాక్చువల్గా అటవీ శాఖ అధికారుల చేతుల్లో ఉంటుంది. ఎప్పటికప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి రాత్రి సమయంలో అనేది చూసుకుంటుండాలి. కానీ మీరు ఇక్కడ చూస్తున్నారు ఆల్రెడీ మనం ఇందాక వచ్చిన రోడ్డుకు ఇక్కడికి దాదాపుగా 150 మీటర్ల దూరం అయితే కనిపిస్తుంది. సో మనం ఫైనల్లీ ఎక్కడైతే మృతదేహాలు దొరికాయో అక్కడికైతే వచ్చాము.
ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు వాళ్ళు ఆ సమయంలో వాడిన పార అక్కడే ఉంది, అలాగే బకీట ఇక్కడ మీకు క్లియర్గా మేము చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఆ మృతదేహాన్ని తీసిన సమయంలో ఇగో ఇవి ఇక్కడ మీకు కనిపిస్తున్నవంతా కూడా శిథిలాలు. ఇవి ఆ శవానికి సంబంధించిన శిథిలాలు, ఆ మహిళ సంబంధించిన శిథిలాలు ఇవన్నీ కూడా. ఇక్కడ ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చి టెస్టులు చేసినప్పుడు ఇవి క్లాత్స్ అన్ని ఇవన్నీ కూడా పడేసినట్లుగా క్లియర్గా తెలుస్తుంది. ఇదే పారతో ఇక్కడ అంటే వాళ్ళకి ఎక్కువ తవ్వే పని కూడా పెట్టుకోకుండా క్లియర్గా ఇక్కడ మీకు పార కనిపిస్తుంది. ఆ కింద మీరు చూడొచ్చు, ఈ పారతో తవ్వి లోపల ఆ శవాన్ని పూడ్చిపెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ శవం ఉండేది అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపుగా మే 5వ తేదీన ఆమెను పిలవడము అలాగే చంపేయడము ఇక్కడ పాతి పెట్టడం జరిగింది. సో అప్పటికే కొంతవరకు బాడీ అనేది అంటే బయటికి తీసేలోపే ఈ బాడీ అనేది డీకంపోజ్ అయినట్లుగానైతే తెలుస్తుంది. ఇదంతా కూడా ఇక్కడ పెట్రోలింగ్ చేసేందుకు కావచ్చు, అంతేకాకుండా ఇది అటవీ శాఖ అధికారుల చేతుల్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా మనకు సీసీ కెమెరాలు అనేటివి కనిపించవు. అంతేకాకుండా లోపల కూడా ఏవైతే ఫామ్ హౌస్లలో కొంచెం ప్రైవసీ కోసమని ఇక్కడికి వస్తూ ఉంటారు చాలామంది. సమ్మర్ హాలిడేస్లలో కావచ్చు, వీకెండ్స్ టైంలో కావచ్చు, ఈ ప్రాంతాలకు వచ్చి చిల్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇదే ప్రాంతం చాలామంది ప్రాణాలను తీసిందనే విషయం మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే ఇట్లాంటి ప్రాంతాలను ఎంచుకున్న జనాలు ఇక్కడ మర్డర్ స్పాట్గానైతే మార్చేశారు. అందరూ చిల్లవ్వడానికి ఇక్కడికి వస్తుంటే మాత్రం కొంతమంది కేటుగాళ్ళు కేవలం దీన్ని ఒక మర్డర్ స్పాట్గా చూస్ చేసుకోవడం. ఇవే ప్రాంతాల్లో చాలా మర్డర్స్ అనేటివి జరిగాయి. గతంలో కూడా ఇక్కడే ఎన్నో బాడీస్ బయటికి తీయడం అయితే జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా మనకు సీసీ కెమెరాలు కనిపించవు. కనీసం ఒక కానిస్టేబులో లేకపోతే అక్కడ ఈ ఫామ్ హౌస్కు సంబంధించి ఎవరైనా వాచ్మెనో ఎవరు కూడా కనిపించరు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇక్కడికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే విషయాలు ఎవ్వరికీ తెలియదు. అంతేకాకుండా రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేయడానికి వచ్చే అధికారులు కూడా ఇక్కడికి చాలా తక్కువగా వస్తూ ఉంటారనేది మనకున్న సమాచారం. అంతేకాకుండా వాళ్ళు వచ్చినా కానీ ఆ మెయిన్ రోడ్లో ఏదైతే కనిపిస్తుందో ఆ మెయిన్ రోడ్ నుండి అటు వెళ్ళడమో లేకపోతే ఈ చిన్న రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ నుండి ఇటు వెళ్ళడమో జరుగుతుంది. కానీ ఈ లోపల ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి వాళ్ళకి ఏమాత్రం కూడా ఐడియా లేదు అనే విషయం క్లియర్ అవుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు క్లియర్గా, ఇక్కడ ఒక స్తంభం అనేది కనిపిస్తుంది. అది దాసరి నారాయణ గారి అలాగే వాళ్ళ వైఫ్కు సంబంధించిన స్మారకం అన్నట్టు. చెట్లు అడ్డున్నాయి కొంచెం, కానీ ఆ పక్కనే ఉంది. బట్ అక్కడ కూడా మనకు సీసీ కెమెరాలు అనేటివి ఏవి కూడా లేకపోవడం, అంతేకాకుండా ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ చాలా తక్కువ ఉంది. ఇక్కడికే ఏవైనా డీలింగ్స్ కావాలన్నా కానీ చాలామంది ఇక్కడికే వచ్చి మాట్లాడుకుంటారు అనే స్పష్టత మనకు ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క దారుణాలకు పాల్పడాలి అనుకునే వాళ్ళు ఉన్నారో ఇక్కడ మనకున్న సమాచారం వరకు చూసుకున్నట్లయితే కొంతవరకు డ్రగ్స్ దందా అనేది కూడా ఇదే ప్రాంతంలో చాలా వరకు కూడా జరిగిందనే విషయాలు తెలుస్తున్నాయి. మరి ఈ సమయంలో ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు అనడానికి మనం ఆస్కారం లేకుండా పోయింది. ప్రతిసారి కూడా మేమున్నాము, మేము చేస్తున్నాము, మేము చూస్తున్నాము అని చెప్పే అధికారులు ఏదైనా జరిగితే అది అయిపోయిన తర్వాత అంటే ఏదైనా మర్డర్ కావచ్చు, ఏదైనా దారుణం కావచ్చు, జరిగిన తర్వాత వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. అదే ముందుగానే ఈ ఏరియాలో కనుక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం లేదా రాత్రి సమయంలో ఒక కానిస్టేబుల్నో లేకపోతే ఇక్కడ ఎవరైనా వాచ్మెన్స్నో అరేంజ్ చేయడం జరిగితే మాత్రం డెఫినెట్గా ఇలాంటివి చేయడానికి చాలామంది భయపడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా అటవీ శాఖ అధికారులు కూడా కొంత చొరవ తీసుకొని ఈ ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటే, వాళ్ళు ఆకస్మిక దాడులు చేస్తూ ఉంటే డెఫినెట్గా ఇలాంటి దారుణాలకు పాల్పడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు భయపడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ కేవలం ఈ జంట హత్యలే కాదు, ఇంకా ఎన్నో హత్యలు జరిగినట్లుగానైతే మనకు రికార్డ్స్లోనైతే ఉన్నట్లుగా తెలుస్తుంది. మనం క్లియర్గా చూడవచ్చు, పూర్తిగా ఇది నిర్మానుషమైన ప్రాంతం. ఇక్కడ కనీసం నీరు తాగడానికి కానీ పలకరించడానికి కానీ ఒక వ్యక్తి కూడా కనిపించడు. అలాంటి ఒక ప్రాంతంలో ఇట్లాంటి ఒక ఇది జరుగుతుంది అని అంటే ఏ విధమైన రెస్పాన్స్ ఇక్కడ ఉంటుందో మనం
క్లియర్గా చూడవచ్చు. దీనికి సంబంధించి కూడా అధికారులు కొంతవరకు చొరవ తీసుకోవాలని కోరుకుంటున్న స్థితులు ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ జంట హత్యలకు సంబంధించి వాళ్ళు కేవలం వీళ్ళ ఇద్దరినే కాకుండా ఇంకో 6గురిని కూడా మర్డర్ చేసేందుకు ఇదే స్పాట్ని ఎంచుకోవడం అయితే జరిగింది. ఇదే స్పాట్కి తీసుకొచ్చేందుకు కూడా ట్రై చేశారు. మీకు వేరే వేరే ఏవైతే పన్నులు ఉన్నాయి, మాకు ఇక్కడికి రండి, ఇక్కడ చీరలు అమ్ముతున్నాం మేము, అంతేకాకుండా ఇక్కడే మేము వ్యాపారం చేస్తున్నాము, మీకు డబ్బులు కావాలంటే ఇక్కడికి రండి, మేము ఇక్కడికి వచ్చే డబ్బులు ఇస్తాము అంటూ కూడా చెప్పే ప్రయత్నం కూడా చేసినట్లుగానైతే తెలుస్తుంది. సో దీనికి సంబంధించి అయితే మనం చూస్తున్నాము. అంటే ఇదొక మర్డర్ స్పాట్గానైతే వాళ్ళు గుర్తించడం కావచ్చు. ఆ గుర్తించిన స్పాట్లోనే ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు అనేది అయితే క్లియర్ అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఫోరెన్సిక్ వారు ఈ యొక్క శవాన్ని టెస్ట్ చేసిన శిథిలాలు కూడా మనకు కనిపిస్తున్నాయి క్లియర్గా. ఎంత దూరం ఉంది, అంతేకాకుండా ఏ విధంగా ఉంది, అసలు అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు, ఈ విషయం పైన ఎంతవరకు వాళ్ళు చొరవ తీసుకుంటున్నారు అనే విషయాన్ని కూడా మనం కొంత క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాం ఏ విధమైన స్థితులు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయో. మీకు కొంత ఈ ప్రాంతాన్ని అంతా కూడా చూపించే ప్రయత్నం మా స్వతంత్ర అయితే చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఏదైతే ఆ మర్డర్ జరిగిన సమయంలో కావచ్చు, ఇతర సమయాల్లో కావచ్చు, ఇక్కడ ఉన్న ఈ యొక్క క్లారిటీని నేనైతే చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ గ్లౌజెస్ని వాడారు. సో వాటిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది. కేవలం ఇక్కడ ఇలాంటివే కాదు, చాలామంది పార్టీస్ కోసమని ఇక్కడికి రావడం, ఆ పార్టీస్ చేసుకున్న సమయంలో కూడా మాట పెరిగి అక్కడ గొడవలు జరగడం, ఆ తర్వాత ఆ గొడవలు ప్రాణాలు తీసుకునేదాకా కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఫామ్ హౌస్ వైపు అయితే వెళ్దాం మనం. ఒక్కొక్క ఫామ్ హౌస్ ఏ విధంగా ఉంది బయట నుండే చూపిస్తాను, ఎందుకంటే లోపలికి మనం వెళ్ళడానికి అక్కడ గేట్స్ అయితే వేసేసి ఉన్నారు కాబట్టి లోపలికి అంటే ఆ ఫామ్ హౌస్ వరకు వెళ్ళి అక్కడ ఎలా ఉంది పరిస్థితి అనేది మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు మనము మోయినాబాద్ ఫామ్ హౌస్ దగ్గర ఉన్న ది లెజెండ్ డైరెక్టర్ అయిన దాసరి నారాయణ గారి స్మారకం దగ్గరనైతే ఉన్నాము. ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు ఎందుకు ఈ ప్రాంతం ఇంత దారుణంగా ఉందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎంత పెద్ద డైరెక్టర్, ఎంతోమందికి జీవితం ఇచ్చిన వ్యక్తి, ఆయన సమాధి వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో మనము చూడవచ్చు. ఇక్కడ ఉన్న కొంతమంది చెప్తున్నారు గతంలో ఒక వాచ్మెన్ ఉండేవాడు ఇక్కడ, ఆ వాచ్మెన్ తోటే ఇదంతా కూడా శుభ్రం చేయించేవాళ్ళు వాళ్ళ పిల్లలు. బట్ ఇప్పుడు కొంచెం అతనికి డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఎవరు ఉండటం లేదు. సో అందుకోసం అని చెప్పేసి ఇది ఇలా మారిపోయిందంటే కొన్ని సంవత్సరాలుగా ఈ చెట్లు అనేటివి ఇక్కడ పెరిగిపోయాయి. పూర్తిగా నేను లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నా, మీరు చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా ఉంది అనేది. అంటే ఆయన ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు. దాసరి నారాయణ గారు జయంతి రోజు కావచ్చు, వర్ధంతి రోజు కావచ్చు, ఆయన గురించి మనం గుర్తు చేసుకుంటూ ఉంటాము. అలాగే ఆయనకు సంబంధించిన సినిమాలు, ఆయన చేసిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటాము. ఎంతో గొప్ప కీర్తి ఆయనకు ఉంది. ఆయన ఎంతోమందికి జీవితం ఇచ్చాడు. ఇప్పటికి కూడా లెజెండరీ యాక్టర్ మోహన్ బాబు గారు కావచ్చు, అంతేకాకుండా చిరంజీవి గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆయన గురించి మాట్లాడుకోవడం మనం చూసాము. కానీ ఈరోజు ఇక్కడ సిచ్యువేషన్ చూస్తున్నాము ఏ విధంగా ఉంది. ఇది ఆయన శిలాఫలకంలాగా ఆయన ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చనిపోయారు అనే విషయాన్ని అక్కడ రాసి పెట్టున్నాను. మొత్తం చెట్లన్నీ కూడా ఇక్కడ పూర్తిగా నిండిపోయాయి. కనీసం శుభ్రం చేయడానికి కూడా ఎవరు లేని పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. ఆయన భార్య గారి కూడా సమాధి కూడా ఇక్కడే ఉంది. మనం క్లియర్గా ఇక్కడ చూద్దాము పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఎంతో లెజెండరీ యాక్టర్ ఆయన, అలాంటి ఒక పర్సన్ ఆయన సమాధి ఈరోజు ఇక్కడ ఏ విధంగా ఉందో క్లియర్గా చూడవచ్చు. ఎంత దారుణమైన పరిస్థితిలో ఈరోజు అంటే ఎంతోమందికి లైఫ్ ఇచ్చి ఎంతోమందిని స్టార్స్ని చేసి ఈరోజు ఎంతోమందికి వాళ్ళు కూడా ఆయన లైఫ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఇంకొంతమందికి లైఫ్ ఇచ్చారు. అలాంటి పర్సన్ యొక్క సమాధి ఇంత దారుణంగా ఉంది. ఇది ఆయన సతీమణి యొక్క స్మారకం ఇక్కడ మనం చూస్తున్నాము. ఆవిడకి సంబంధించింది కూడా
అంటే ఓపెన్ అయినప్పుడు చాలా గ్రాండ్గా ఓపెన్ చేసినట్టుగా ఉన్నారు, కానీ తర్వాత సిచ్యువేషన్స్ చాలా బ్యాడ్గా అయితే అయిపోయినట్లుగా మనకు తెలుస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది పార్టీస్ కూడా చేసుకుంటున్నట్లుగానైతే తెలుస్తుంది. ఆ సమయంలో కొంత ఇక్కడ గజిబిజి వాతావరణం కూడా ఏర్పడినట్లుగా మనం ఇక్కడ చూడొచ్చు. చాలా వరకు కూడా ఇక్కడ ఏవైతే టపాసులు కాల్చినట్లుగా కూడా ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి శిథిలాలు మనకు. అంటే వాళ్ళు ఏ టైంలో వాటిని చేశారనేది అయితే తెలియట్లేదు, కానీ ఇక్కడ క్లియర్గా చూసే ప్రయత్నం మనం చేద్దాం. అంటే ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ ప్రాంతంలో ఇంత పెద్ద లెజెండరీ యాక్టర్కి సంబంధించిన ఒక స్మారకం ఉండేది, కానీ ఆ స్మారకాన్ని చూసుకునే వాళ్ళు లేరు. అదేవిధంగా ఇక్కడ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంటున్నాయి, అసలు ఈ మర్డర్స్ ఇంతగా ఒక నెల రోజుల్లోనే దాదాపుగా 3-4 మర్డర్స్ కేవలం వార్తలోకి వచ్చినవే అయితే, వార్తలకు రాని మర్డర్స్ ఇంకెన్ని ఉండుంటాయో మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మనం చూడొచ్చు, ఆల్రెడీ ఎవరో ఇక్కడ పార్టీ చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఈ ప్లేస్ ఉన్న పరిస్థితి, ఇక్కడ ఉన్న పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పుకోవచ్చు. కొంతమంది తాగి వాటర్ బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ పడేశారు. అంతేకాకుండా మీకు కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను. సో ఇక్కడ దాసరి నారాయణరావు గారి స్మారకం అని ఒక బోర్డు ఉండింది. ఆ బోర్డును కూడా పడేశారు. అక్కడ మీకు బీర్ సీసాకు సంబంధించిన పీసెస్ అనేటివి కనిపిస్తాయి క్లియర్గా. ఆయన సతీమణికి సంబంధించిన ఫొటోస్ కూడా అందులో ఉన్నాయి. అంటే ఇక్కడ ఇలా ఉంది స్మారకం అని చెప్పేందుకైతే వాళ్ళు అక్కడ పెట్టారు, బట్ దాన్ని కూడా తీసేసి ఇక్కడ పగలగొట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి క్లియర్గా. అండ్ ముందు కూడా ఈ ఏదైతే ఈ సమాధులకు సంబంధించిన ఈ గేట్ ఉందో ఇదంతా కూడా చెట్లతో నిండిపోవడం మనం క్లియర్గా చూడొచ్చు. అలాగే ఈ ప్రాంతాలకు వచ్చే వాళ్ళు ఎక్కువగా ఏ విధమైన పార్టీలు చేసుకుంటారు అనేది మీకు క్లియర్గా మా స్వతంత్ర చూపిస్తుంది. ఇగో చూడండి, ఇక్కడంతా కూడా తాగేసి వాటిని పగలగొడుతున్నారు. మరి క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. అంటే ఒకవేళ ఇక్కడ పెట్రోలింగ్ కానీ లేదా అటవీశాఖ అధికారులు కానీ వాళ్ళు కాస్త చొరవ తీసుకొని ఉండుంటే మాత్రం డెఫినెట్గా ఈ సిచ్యువేషన్ ఈ విధంగా ఉండేది కాదని ఏదైతే క్లియర్ అవుతుంది. మీరు ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా కానీ మందు బాటిల్స్, వాటర్ బాటిల్స్, ఇట్లాంటి బీర్ బాటిల్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడికి ఎవరు రారు అన్న ధైర్యం చాలామందికి కూడా, క్రిమినల్ మైండెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక అడ్డాగా మారిపోతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ రకరకాల ఐటమ్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. సరదాగా పార్టీలు చేసుకునే వాళ్ళు, సీరియస్గా మర్డర్లు చేసే వాళ్లకు ఇదొక నిలయంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఊరికి దూరం, ఇక్కడ ఎవరు వచ్చినా ఏం చేసినా కానీ మాట్లాడేవాడనేటోడు కనిపించడు కాబట్టి దీన్ని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ మర్డర్స్ అనేటివి ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే మనం క్లియర్గా జంట హత్యల విషయంలో ఎవరైతే హత్య చేసిన వ్యక్తి ఉందో తాను కేవలం వాళ్ళిద్దరినే కాకుండా మిగతా 6 కూడా మొత్తం 8 మందికి తాను టార్గెట్ పెట్టడం అయితే జరిగింది. ఆ 8 మందిలో 2 మర్డర్ చేసేసిన తర్వాత వాళ్ళను ఇక్కడికి రప్పించుకొని ఇక్కడనే చంపేసి ఇక్కడనే పాతిపెట్టిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత మిగతా 6 పరిస్థితి కూడా వాళ్ళని కూడా ఇక్కడికే ఈ ప్రాంతాలకే తీసుకొచ్చి హతమార్చేందుకు ప్లాన్ చేసింది. 27 మార్చికి ఆమె పనికి వెళ్తున్నా అని వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మిస్ 2-3 రోజులు చూసినాం. 2-3 రోజులు పని అయినాక పని ఉంది చేస్తా అంటే నైట్కి షాదీకరణలో పనికి పోయి కొద్దిగా వస్తున్నాం. అట్లనే ఉన్నదేమో 2-3 రోజులది పని అని అనుకున్నాం. పనికి పోయి వస్తుంది కదా అనుకున్నాం. 2-3 రోజులు మిస్ అయినాక కేసు పెట్టినాం, రాలేదు ఆమె అనేసి. అది జరిగింది మొన్నటిదాకా. ఇక నిన్న ఈ విషయం తెలిసింది ఇలా అని. ఇప్పుడు ఆమెకు ఈమెకు సంబంధం ఏంది? సంబంధం ఆమె మాకు సుట్రికం లేదు, ఏం లేదు. దోస్తానా ఆమె దగ్గర వీళ్ళు డబ్బులు తీసుకున్నారు. కథ 70 అని తెలుస్తుంది, 40 అని తెలుస్తుంది. అది కథ. ఇక ఆమెతో బంగారు ఉండే, బంగారు వేసుకొని తిరుగుతుండే ఆమె మా అక్క. ఇక బంగారే మాకు జిక్తదని చేసిండ్రో మరి ఏం జిక్తదని చేసిండ్రో చేసిండ్రు.
ఇది కథ. ఆమె మా పేరు అక్క మీ సొంత ఆమె అక్కనా? పేరమ్మా ఏం పేరు? పేరు మైబూబి. మహబూబి. ఆ. ఏమన్నా వాళ్ళకు వాళ్ళ భర్త గాని కొడుకులు గాని పిల్లలు గాని ఎవరన్నా ఉన్నారా? పేర్లు భర్త చచ్చిపోయిండు. ఓకే. ఈ రోజే కొడుకు నాతిని సస్తే ఈ రోజే వేసిన ఈమెయిల్ ఇని సచిండు కొడుకు. ఓకే. ఇప్పుడు పిల్లగాడు సస్తే ఇప్పుడే సాగు చేసేస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? 35 ఉంటాడు. పెళ్లి అయిందా? పెళ్ళైంది. ఆయనకి ఆయనకి ఎంతమంది 2 పిల్లలు. ఓకే. విడవి వచ్చింది. వచ్చింది. ఈ విషయం తెలుసుకున్నాక ఈ విషయం తెలిసి చనిపోయిండు. చచ్చిపోయిండు. ఇక మా అమ్మకి ఇట్లా అయిందంట అనేసి ఇక అయితే ఈమె మాకు చిన్నమ్మ అవుతుంది. అయితే ఈమె ఏమంటే ఇంతకుముందు వీళ్ళ కొడుకుకు ఆమె బామ్మడిది పెండ్లం చంపినామే. చంపినామె కొడుకుకు బామ్మడిది పెండ్లం. ఈమె ఇప్పుడు ఉండాలి చంపినామె బామ్మడిది పెండ్లం అంటే ఆ రిలేషన్ మీద ఏమి పైసలు ఇచ్చింది ఆమె. 2 లక్షలు ఇస్తే అంటే 50,000 ఇచ్చింది. 2 లక్షన్నర ఇవ్వలేదు. తర్వాత గొడవ జరిగి ఆమె అంత భయపడ్డది. ఒకవేళ పైసలు ఆడడానికి వస్తే సంస్థ చూడు నిన్ను అన్నది. ఆమె భయపడి అడగలేదు. గప్పుగైన తర్వాత ఏమైంది, మళ్ళీ మధ్యలో కొన్ని రోజులు రిలేషన్ నడుచుకుంటూ వచ్చింది. ఈమె మెడలో బంగారం ఉంది కదా, అయితే ఇంతకు ముందు కదా ఏం చేసినారు, ఆమె కూడా పైసలు ఇచ్చింది. బంగారం ఉంటే ఆ ముసలిని తెచ్చి చంపాడు. లొకేషన్ ఈ వరకు వచ్చి కట్ అయిపోయింది. కాదు ఇక అంతే, ఇది కూడా అంతే అనుకోని మళ్ళీ ఇదే పని చేసినారు. చేసినాక ఏం చేసినారు, అది లొకేషన్ ఈడికి వచ్చే కట్ అయింది. అయితే వీళ్ళు ఏం చేసినారు, కాల్ డేటా తీసుకున్నారు. ఈయన మీద ఎవరి మీద అయితే అనుమానం ఉంటే ఆమె కాల్ డేటా తీసుకుంటే ఆమె 50 చూడొచ్చి నన్ను దిక్కుంటారు పీకపోండి అంటే చెప్పి వాళ్ళకి బాధ అనిపించింది. అదే మమ్మల్ని అనగా డిపార్ట్మెంట్ మొత్తం అనగా చూసుకుంటాం వీళ్ళని. వాళ్ళకి బాధ అనిపించింది. వాళ్ళకి కూడా మేము కూడా వెనుకబడ్డాం. అది వరకు వాళ్ళు ఏం చేసినారు, శాంతిక పరంగా ఆయన ఎవరితోనైతే మాట్లాడింది ఆ మనిషిని ముందు గిఫ్ట్ చేసినారు. గిఫ్ట్ చేసినాక ఈయనకి వచ్చి ఒక టేట్ పెట్టడంతో చెప్పండి ఈడ చేసినామని వన్ని పట్టుకుని తాండ్రు వచ్చింది. తాండ్రు వచ్చి ఆమెను పట్టుకుంటే ఆమె ఇంకా ఎవరైతే ఆమె పెట్టుకొని ఉంది ఆ మనిషి లారీ డ్రైవర్. ఆయన ఏం చేసిండు, ఆయన ఎక్కడ తక్కువ కూర్చున్నాడు. వీళ్ళు ఏం చేసిన లొకేషన్ ఆధారంగా పోయి మళ్ళీ ఆయనను కూడా పట్టుకుని తాండ్రు తీసుకొచ్చి. ఇప్పుడు ఎన్ని పైసల కోసమైంది ఇదంతా? ఎన్ని పైసల కోసమైంది? 1.5 లక్ష. అంటే 2 లక్షలు ఇస్తే 50,000 ఇచ్చిండ్రు. ఇంకా 2 లక్షన్నర ఇచ్చేది ఉండే. ఈయన మీద 3 రోజుల బంగారం ఉండే. ఇప్పుడు నిందితురాలు ఏం చేస్తుంది? ఏం పని చేస్తుంది? చంపినామే. ఈమె కాదు, చంపినామే. చంపినామే ఏం పని చేస్తుంది తెలియదు. ఎక్కడ ఉంటది? తాండ్రనే ఉంటది. పోలీస్ అధికారులు ఈ విషయాన్ని క్లియర్గా ఎప్పుడైతే ఆ మొదటి మహిళ మిస్ అయిందో అప్పుడే కొంత జాగ్రత్త పడి ఉంటే గనక రెండో మర్డర్ అనేది జరిగేది కాదు. కానీ ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు చనిపోవడం కావచ్చు, ఆ మర్డర్స్ తర్వాతనైనా ఇక్కడ ఒక్కటి కాదు, గతంలో కూడా చాలా మర్డర్స్ జరిగిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇప్పటికైనా కానీ ఇక్కడ సీసీ కెమెరాల ఏర్పాటు కావచ్చు, లేదా పెట్రోలియం వ్యాన్ కావచ్చు, అటవీ శాఖ అధికారుల చొరవ కావచ్చు, చాలా వరకు అవసరం అనే విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడే చూసాం, ఇక్కడ ఎంతోమంది పెద్దవాళ్ళ స్మృతులు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద బడాబాబులకు సంబంధించిన ఫామ్ హౌస్లు కూడా కనిపిస్తున్నాయి. మరి వాళ్ళ ప్రైవసీ దెబ్బతింటుందని చెప్పేసి అధికారులు దీన్ని పట్టించుకోవట్లేదా? అసలు ఈ ప్రాంతాల్లో ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి? లిక్కర్కి పర్మిషన్ ఉందా, లేకపోతే క్లబ్ డ్యాన్స్కి పర్మిషన్స్ ఉన్నాయా, పార్టీలకు పర్మిషన్స్ ఉన్నాయా అనే విషయం ఇప్పటి వరకు అధికారులు స్పష్టం చేయలేదు. ఎందుకంటే మనం ఇదే ప్రాంతాల్లో చాలాసార్లు చూసాము, మందు పార్టీలు జరుగుతున్నాయని, లేకపోతే డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయని చెప్పేసి అధికారులు వాళ్ళ ఆకస్మిక దాడులు చేయడం కావచ్చు, ఆ దాడిలో ఎంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. రీసెంట్గా దువ్వాడ మాధురి విషయంలో కూడా తను ఇక్కడ పార్టీ చేసుకుంటున్న సమయంలో మద్యం బాటిళ్లు దొరకడం, అంటే ఏదైతే అనుమతి లేని మద్యానికి సంబంధించిన బాటిల్స్ కూడా ఇక్కడ దొరికినట్లుగా తెలుస్తుంది. అంటే ఇన్ని రకాల ఇష్యూస్ ఇక్కడ జరుగుతున్నప్పుడు దీనిపైన నిఘా ఎందుకు పెట్టట్లేదు? పార్టీలు చేసుకునే వాళ్ళకు ఎలాంటి పర్మిషన్స్ ఇస్తున్నారు? అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళు, అంటే ఇక్కడ సంచరిస్తున్న వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు ఏంటి అనే విషయాన్ని సిటీలో చాలా 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాము, అవి గోపురం కెమెరాలు, సో ఎక్కడో ఏం జరిగినా కానీ మాకు తెలుస్తుంది అని చెప్పే అధికారులు మోయినాబాద్ విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు? అసలు సీసీ కెమెరాలు అనేటివి ఇక్కడ ఎందుకు మానిటర్ చేయట్లేదు? ఇన్ని మర్డర్స్ జరుగుతున్నా కానీ ఎందుకు నోరు మెదపట్లేదు? ఈ విషయాలన్నిటిపైన దయచేసి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. దీన్ని డెఫినెట్గా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఇక్కడ జరిగే ఈ దారుణాలన్నింటినీ ఆపాలి అంటే మాత్రం అధికారులు డెఫినెట్గా వారి యొక్క పనితీరు అనేది ఇక్కడ విషయంలో మారాలి అనే విషయం అయితే స్పష్టమవుతుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ ధనరాజ్తో లిఖిత, స్వతంత్ర.